ఎంతమందికి 3D ప్రింటింగ్ గురించి తెలుసో తప్పకుండా కమెంట్ చేయండి. ఎగ్జాక్ట్లీ ఒక 6 months బ్యాక్ రియాలిటీ ఎండర్ 3D ప్రింటర్ అయితే అన్బాక్స్ చేసి చూపెట్టాను. అదొక సింగిల్ కలర్ 3D ప్రింటర్ అనమాట. ఈ రోజు వీడియోలో 3D ప్రింటింగ్ టెక్నాలజీని కొంచెం అప్గ్రేడ్ చేసి ఒక మల్టీ కలర్ 3D ప్రింటర్ అయితే చూపెట్టబోతున్నాను. జనరల్ గా ఇప్పుడు వచ్చి మీరు దీనికి సంబంధించిన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ మీరు ఇంటర్నెట్ లో చూసుంటారు. ఇప్పుడు అసలు అది ఎలా వర్క్ అవుద్ది, అసలు మల్టీ కలర్ 3D ప్రింటర్ అంటే ఏంటి అనేది మీకు డీటెయిల్ గా చెప్తాను. నెక్స్ట్ మనం ఒక 3D ఫామ్ అయితే సెట్ చేస్తున్నాం. దానికోసం ఈ ప్రింటర్ అయితే కొన్నాను. ఇది ఎనీక్యూబిక్ కోబ్రా 3 కాంబో, ఒక మల్టీ కలర్ ప్రింటర్. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకెవరైనా వీడియోని లైక్ చేయాలంటే కంపల్సరీ లైక్ చేయండి. మీ నుంచి వచ్చే ప్రతి లైక్ నాకు చాలా ఇంపార్టెంట్, ఒక మంచి బూస్టప్ కింద అయితే ఉంటుంది. బై ది వే ఇంకెవరైనా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ అయితే చూడడానికి ట్రై చేయండి. గైస్, మనకి ప్రింటర్ అయితే ఈ బాక్స్ లోనే వచ్చిందనమాట. తొందరగా ఎటువంటి డిలే లేకుండా దీని అయితే అన్బాక్స్ చేసేద్దాం. అరౌండ్ ఒక 15 to 20 kgs అయితే ఉంటుంది. తీయడం చాలా కష్టమని చెప్పాలంటే. లోపల కొన్ని యాక్సెసరీస్ అయితే ఇచ్చారు. మెయిన్ ఇది ఎనీక్యూబిక్ ఏస్ ప్రో అనమాట. దీంట్లోనే మనం ఫిలమెంట్స్ అయితే ప్లేస్ చేయాలి. ఫైనల్లీ మెయిన్ ప్రింటర్ అయితే ఇదే. కొన్ని యాక్సెసరీస్ ఇచ్చారని చెప్పాను కదా, అందులో ఫస్ట్ మెయిన్ ప్రింట్ హెడ్. ఈ ప్రింట్ హెడ్ తో మనం ఫిలమెంట్స్ అన్న ప్రింట్ చేయడానికి అయితే యూస్ అవుతుంది. దీన్ని మన ప్రింటర్ మీద అయితే మనమే మాన్యువల్ గా ఫిక్స్ చేసేసుకోవాలి. దీంట్లోనే బ్యాక్ సైడ్ ఎలిమెంట్ అయితే ఉంటుంది హీటింగ్ కి. అండ్ ఇది ఒక 4.3 inch టచ్ స్క్రీన్ డిస్ప్లే అనమాట. ఫిలమెంట్ హోల్డర్, కొన్ని టూల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి కావాల్సిన నట్స్, బోల్ట్ లాంటివి గట్రా ఇందులోనే అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ పవర్ కార్డ్స్ అనమాట ఇవి. అండ్ ఇది వచ్చి ఏస్ ప్రో కనెక్టర్. మెయిన్ ఇది వచ్చి ఎనీక్యూబిక్ ఏస్ ప్రో. ఏదైతే ఫిలమెంట్ డ్రైయర్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయ్యి ఉంది. 4 ఫిలమెంట్ రోల్స్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేయొచ్చు మనం. దీంట్లోనే మొత్తం బ్యాక్ సైడ్ పవర్ సంబంధించిన పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చి ఫిలమెంట్ అవుట్పుట్ పోర్ట్స్ ఇవి. ఏదైతే 3D ప్రింటర్ నుంచి ఏస్ ప్రో కనెక్టర్స్ అనమాట. ఈ ఎనీక్యూబిక్ కోబ్రా 3 అన్నది ఆల్మోస్ట్ 90% ప్రింటర్ అసెంబుల్ అయిపోయి ఉంటుంది. జస్ట్ ఒక 10% ఎక్స్ట్రూడర్ లాంటివి గట్రా మనం బిగిచ్చేస్తే సరిపోతుంది. ఫైనల్లీ 3D ప్రింటర్ అసెంబ్లింగ్ అయితే చూసారు కదా, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మీరు ఇప్పుడు వచ్చే ఇలాంటి ప్రింటర్స్ అయితే చూసి ఉండరు, ఎందుకంటే నార్మల్ రెగ్యులర్ 3D ప్రింటర్ ఈ విధంగానే ఉంటుంది. బట్ మెయిన్ ఇది అనమాట, ఇది ఏస్ ప్రో అంటారు దీన్ని. ఇదే మెయిన్ మన ఫిలమెంట్స్ గట్రా హోల్డ్ చేసి పెట్టుకునే ఒక పెద్ద టెక్నాలజీ. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి మీకు చెప్పాల్సినవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింటర్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే, దీని బెడ్ సైజ్ వచ్చి 215 to 260 mm బెడ్ సైజ్ అనమాట. ప్రాక్టికల్ గా చూసుకున్నట్టయితే చాలా మంచి ప్రింట్స్ అయితే తీయొచ్చు. జనరల్ గా మనం ఏ 3D ప్రింటర్ కొనాలన్నా మెయిన్ దాని ప్రింటింగ్ స్పీడ్ చూసే కొనాలి. ఈ ఎనీక్యూబిక్ కోబ్రా 3కి 600 mm/s ప్రింటింగ్ స్పీడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది వచ్చి మల్టీ కలర్ ప్రింటర్ అని చెప్పాను కదా, దీంట్లో అప్ టు మనం 8 కలర్స్ ఆఫ్ ఫిలమెంట్స్ పెట్టి మనం రన్ చేయొచ్చు అనమాట. లైక్ ఏస్ ప్రో అయితే ఇంకొక ఏస్ ప్రో మనం అడిషనల్ గా యాడ్ చేయొచ్చు. ఈ ఎంటైర్ 3D ప్రింటర్ లో నాకు బాగా నచ్చింది ఈ 4.3 inch కలర్ టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ డిస్ప్లే నుంచి ఎంటైర్ ప్రింటర్ అయితే మాన్యువల్ గా కంట్రోల్ చేసుకోవచ్చు. బై ది వే ఈ ఎనీక్యూబిక్ కోబ్రా 3 అన్నది ఎనీ కైండ్ ఆఫ్ ఫిలమెంట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇప్పటికే మీలో చాలా మంది కింద కమెంట్ చేసి ఉంటారు, బ్రో మీరు ఈ ప్రింటర్ ఎక్కడి నుంచి పర్చేస్ చేశారని. ఇది నేను 3idea.in నుంచి అయితే తెప్పించాను. ఈ వెబ్సైట్ లో అరౌండ్ 3D ప్రింటర్స్, రెజిన్ ప్రింటర్స్, ఫిలమెంట్స్ లాంటివి, రెజిన్స్, మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ రా మెటీరియల్ అయితే దొరుకుతుంది 3D ప్రింటింగ్ టెక్నాలజీ గురించి. మీకు ఎవరికైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఈ ప్రింటర్ తో మీరు ఏదైనా బిజినెస్ సెట్ చేద్దాం అనుకున్నా, లేదంటే ఒక 3D ప్రింటింగ్ హాబీ ఉన్నా, మీరు ఈ ప్రింటర్ అయితే కంపల్సరీ పర్చేస్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ఉంటాయి. ఇంకా డిలే లేకుండా 3D ప్రింటర్ అయితే టెస్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏస్ ప్రోలోకి అయితే నేను ఫిలమెంట్స్ అయితే లోడ్ చేస్తున్నాను. ఈ 4 ఫిలమెంట్స్ రోల్స్ ని మనం జస్ట్ ఆ ఏస్ ప్రోలో పెట్టేసి లోడ్ చేస్తామంటే అది ఆటోమేటిక్ గా ఫీడ్ చేసుకుంటుంది. మీరు వీడియోలో చూడొచ్చు. బై ది వే 3D ప్రింటింగ్ ఇండస్ట్రీలో ఈ ఏస్ ప్రో అనేది ఒక ఫస్ట్ టెక్నాలజీ అనమాట. ఏంటంటే ఇందులో ఫిలమెంట్ డ్రైయర్ ఆప్షన్ కూడా ఉంది. మీరు కావాలంటే ఈ ఫిలమెంట్స్ ని ఈ డబ్బాలో పెట్టుకుని డ్రై కూడా చేసుకోవచ్చు.
ఫిల్మెంట్ డ్రైయింగ్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. ఫిల్మెంట్ అన్నది నార్మల్ రూమ్ లో అట్మాస్ఫియర్ లో అలా ఉండిపోయిందంటే గాలిలో ఉన్న తేమ అన్నది ఫిల్మెంట్ అబ్జర్వ్ చేసేసి ఫిల్మెంట్ క్వాలిటీ అనేది డిక్రీజ్ అయిపోతుంది. దానికోసం డ్రైయర్స్ ఉంటాయి ఫిల్మెంట్స్ కి. ఈ బాక్స్ లో ఇన్బిల్ట్ ఫిల్మెంట్ డ్రైయర్ కూడా అవైలబుల్ గా ఉంది. గైస్ ఇంకా డిలే లేకుండా ఈ ప్రింటర్ అయితే పవర్ ఆన్ చేశాను. కొన్ని జనరల్ సెట్టింగ్స్ అయితే అడుగుతుంది, లైక్ లాంగ్వేజ్, కంట్రీ, రీజన్ లాంటిది, అండ్ వైఫైకి కనెక్ట్ అవ్వమంటుంది. బై ది వే ఈ ప్రింటర్లో వైఫై ఆప్షన్ కూడా ఉంది. మనం ఫైల్స్ అన్నది వైఫైలో కూడా షేర్ చేసుకోవచ్చు. అండ్ ఆటోమేటిక్ బెడ్ లెవెలింగ్ కూడా ఉందన్నమాట. మనం ఎటువంటి మాన్యువల్ బెడ్ లెవెలింగ్ అయితే చేయవసరం లేదు, ఆటోమేటిక్గా బెడ్ లెవెలింగ్ కూడా చేసుకుంటుంది. లేట్ లేకుండా ఈ 3D ప్రింటర్ మీద ఒక ఫస్ట్ ప్రింట్ అయితే చేద్దాం. ఈ బెంచ్ని అయితే నేను ఫస్ట్ ప్రింట్ కింద అయితే చేశాను. మీరు దీన్ని బీరోల్స్ అయితే చూడొచ్చు, చాలా ప్రాపర్గా ప్రింట్ చేసింది. అరౌండ్ 16 minutes పట్టింది అనమాట ఈ బెంచ్ని ప్రింట్ చేయడానికి. మీరు ఆల్రెడీ టైం ల్యాప్స్ అయితే చూసారు, ఎటువంటి డిస్ట్రాక్షన్స్ కూడా ఏమీ లేవు. మొత్తం లేయర్స్ అనేది ప్రాపర్గా ఫిల్ అయింది. బట్ ఎందుకో ఫిల్మెంట్ క్వాలిటీ అంత బాగాలేదు, వేరే ఫిల్మెంట్తో ఒకసారి ప్రింట్ చేసి చూడాలి. గైస్ ఎనీక్యూబిక్ కోబ్రా 3 అనేది ఒక మల్టీ కలర్ ప్రింటర్ కాబట్టి ఒక మల్టీ కలర్ ప్రింట్ అయితే పెట్టి చూద్దాం. వీడియో స్టార్టింగ్ నుంచి మీకు చెప్తున్నాను, ఇది ఒక మల్టీ కలర్ ప్రింటర్, ఇది ఒక మల్టీ కలర్ ప్రింటర్ అని. ఇది అనమాట అడ్వాంటేజ్. మీరు ఆల్రెడీ దీన్ని చూసారు, దీని ప్రింటింగ్ టైం అరౌండ్ 6.5 hours అయితే పట్టింది దీన్ని ప్రింట్ చేయడానికి. బట్ క్వాలిటీ చూడండి, లైక్ డిఫరెంట్ కలర్స్ నుంచి ప్రింట్ చేశాను. ఇందులో వైట్, బ్లూ, గ్రీన్ ఈ 3 కలర్స్ తోని ఈ ప్రింట్ అయితే రెడీ అయ్యింది. చూడొచ్చు మీరు. మల్టీ కలర్ ప్రింటింగ్ అన్నది ఎలా యూజ్ అవుతుంది అనమాట. 3D ప్రింటింగ్ లో మనం నెక్స్ట్ స్టేజ్ అని చెప్పొచ్చు. ఈ మల్టీ కలర్ ప్రింటింగ్ లో ఒక పెద్ద డిసడ్వాంటేజ్ అయితే ఉంది. ఏదైతే ఒక లేయర్ నుంచి ఇంకొక లేయర్ కలర్ షిఫ్ట్ అవుతున్నప్పుడు ఎక్స్ట్రూడర్ లో ఉన్న ఆ వేస్ట్ ఫిల్మెంట్ అన్నది బయటికి ఎక్స్ట్రాక్ట్ చేసేయాలి. లేదంటే ఇక్కడ ఫిల్మెంట్ ఇక్కడ ప్రింటింగ్ డిఫరెంట్ వచ్చేస్తుంది. దానికోసం వేస్టేజ్ అయితే వస్తుంది అనమాట. ప్రతి కలర్ చేంజ్ చేసిన ప్రతిసారి దానికోసం ఇంత వేస్ట్ అయితే వచ్చింది. ఇంత బొమ్మ కోసం ఇంత వేస్ట్. ఇది ఈ ప్రింటర్లోనే అనే కాదు, ప్రతి మల్టీ కలర్ ప్రింటర్లో ఈ వేస్ట్ ప్రాబ్లం అయితే ఉంటుంది. అది మైండ్లో పెట్టుకోండి. ఒకవేళ 3D ప్రింటింగ్తో ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే మీరు ఇలా కూడా చేయొచ్చు. నేను నా బైక్కి ఒక KTM కీ చైన్ అయితే ప్రింట్ చేశాను. ఇది కూడా మల్టీ కలర్ ప్రింటర్ యూస్ చేసి ప్రింట్ చేశాను అనమాట. ఒక వైట్ అండ్ ఆరెంజ్ కాంబోలో ఇలా KTM అని టెక్స్ట్ వచ్చింది. నిజంగా ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను ఆ బైక్ కీస్కి. కమింగ్ బ్యాక్ టు 3D ప్రింటింగ్, ఏదైతే కలర్ ప్రింటింగ్ కంట నార్మల్ 3D ప్రింటింగ్ ఉందో, ఏదైతే సింగిల్ కలర్తో ప్రింట్ చేసేది, అది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. ఏదైతే ఈ పాట్ ఉందో చూడండి ఎంత ప్రాపర్గా ప్రింట్ చేసిందో. లైన్ టు లైన్ డిఫరెంట్ రాకుండా, ఎటువంటి వేవ్స్ లాంటిది, డిస్ట్రాక్షన్స్ లాంటివి లేకుండా క్లీన్ ప్రింట్ ఉందనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఈవెన్ ఎండర్ 3 క్రియాలిటీ కంటే చాలా బాగా వచ్చింది. అండ్ ది లాస్ట్ ఫైనల్ ప్రింట్ కింద ఈ గోస్ట్ బొమ్మను అయితే పెట్టాను. నిజంగా ఇది అరౌండ్ ఒక 20-15 centimeters అయితే ఉంటుంది. లేయర్ ఫినిషింగ్ అయితే ఎక్కడ ఒక్క లేయర్ కూడా పక్కకు మిస్ అవ్వలేదు అనమాట. చాలా బాగా ప్రింట్ అయింది చెప్పాలంటే. మీకు దీన్ని బీరోల్స్ కూడా చూపెట్టాను. అండ్ ఈ ఆబ్జెక్ట్ కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టం. లైట్స్ ఆఫ్ చేసామంటే ఒక డెకరేషన్ లైట్ కింద అయితే ఉంటుంది. మీరు ఆల్రెడీ బీరోల్ చూసే ఉంటారు. కంపేరింగ్ టు నా బాడీ సైజ్, ప్రింటర్ సైజ్ ఇది మాత్రం ఉందన్నమాట. చాలా అంటే చాలా హ్యూజ్గా ఉంది. ఫైనల్లీ ప్రింటర్ గురించి మాట్లాడుకుంటే ఒక మల్టీ కలర్ ప్రింటర్లో ఈ బడ్జెట్లో ఇది బెస్ట్ ప్రింటర్ అనమాట. కంపేరింగ్ టు బడ్జెట్, దీని మీద కొంచెం ఎక్కువ బడ్జెట్లో ఏదైనా ఉందా అంటే బ్యాంబూ ల్యాబ్ A1 అని ఒక ప్రింటర్ అయితే ఉంటుంది. అది దీని మీద ఇంకొక 20-15,000 ఎక్కువ. బట్ కంపేర్ టు బ్యాంబూ ల్యాబ్ A1 ఇది ఇంకా బెటర్ ఫీచర్స్ అయితే వస్తుంది అనమాట. మెయిన్ ఈ ఎనీక్యూబిక్ కలర్ ఇంజన్, ఇందులో మనకి ఫిల్మెంట్ డ్రైయర్ ఆప్షన్ సపరేట్గా ఉంది. అది బెస్ట్ అనమాట. అండ్ ప్రింటర్ డిజైన్ గురించి మాట్లాడుకున్న వండర్ఫుల్ డిజైన్, లైక్ ఎక్కడ లూజ్ డిజైన్ అయితే కాదు, అంత స్టాండర్డ్గా ఉంటుంది. కంపేర్ టు బ్యాంబూ ల్యాబ్ A1 ఈ ప్రింటర్ కొంచెం బెటర్ అని చెప్తాను. తొందరలో దాన్ని కూడా తెప్పించి మీకు రివ్యూ చేసి చూపెడతాను నేను. సో గైస్ ఈ వీడియో అనిపిస్తుంది తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకా ఏమైనా వీడియో లైక్ చేయాలంటే కంపల్సరీ లైక్ చేయండి. ఈ ప్రింటర్ గురించి ఎటువంటి క్వారీస్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్లో DM చేయొచ్చు మీరు. నేను కంపల్సరీ మీకు అయితే రిప్లై ఇస్తాను. ఈ ప్రింటర్ మీకు ఎలా అనిపించింది అండ్ దీనికంటే బెస్ట్ మల్టీ కలర్ ప్రింటర్ ఏదైనా ఉందా లేదా కమెంట్ చేయండి కింద. నెక్స్ట్ ఏ ప్రింటర్ అన్బాక్సింగ్ చూడాలనుకుంటున్నారో కమెంట్ చేసేయండి, తొందరగా చేసేద్దాం. ఉంటాను మరి, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అందరికీ బాయ్ బాయ్.